సత్యం బాలు దగ్గరికి వచ్చి, "నువ్వు మంచివాడివేనురా, కానీ నీ కోపం ఉంది చూడు, ఆ కోపమే నిన్ను దహించి వేస్తుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు వాళ్ళ నాన్న వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో మీనా అటువైపుగా వచ్చి వాళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సత్యం మాత్రం, "అవునురా, కాస్త కోపాన్ని నువ్వు తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. అందరి ముందు చాలా చెడ్డవాడిగా అవుతున్నావు. ఆ విషయం గుర్తుపెట్టుకో నువ్వు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు మాత్రం, "ఏంటి మళ్ళీ ఆ శివగాడు గాని ఎవరైనా నిన్ను ఏమైనా అన్నారా? ఉండు, వాడి సంగతి చూసి వస్తాను" అని చెప్పేసైతే చాలా కోపంగా వెళ్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న సత్య మాత్రం, "ఆగరా ఆగు, ఈ కోపమే తగ్గించుకోమంటున్నాను నిన్ను" అని చెప్పేసైతే బాలుని ఆపుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న బాలు మాత్రం, "మరి ఏంటి నాన్న, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు" అని చెప్పేసైతే బాలును అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యం మాత్రం, "నువ్వు ఎందుకు ఇంతలాగా ఉంటున్నావో, ఇలా ఉంటున్నావో నాకు అర్థం కావటం లేదు, కానీ అక్కడ వాళ్ళని నువ్వే బాధ పెడుతున్నావు. అల్లుడే వాళ్ళని బాధ పెడితే వాళ్ళు ఇంకెవరికి చెప్పుకుంటారు చెప్పు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న సత్యం మాత్రం, "అవునురా, ఇంటికి పెద్దలాగా అన్నీ నువ్వు చూసుకోవాలి, కానీ వాళ్ళని నువ్వే బాధ పెడుతున్నావు కదరా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో మీనా వాళ్ళ మామయ్య దగ్గరికి వచ్చి, "ఆయన తప్పు చేస్తారు అంటే నేను కూడా నమ్మను. ఆయన ఎందుకు కొట్టారో తెలియదు కానీ ఆయన ఖచ్చితంగా శివ ఏదో తప్పు చేసే ఉండాలి. అందుకే కొట్టారు. కానీ నాకు ఆ కారణం ఏంటో తెలియాలి. ఆ కారణం ఈయన చెప్పటం లేదు. వాడు కూడా చెప్పటం లేదు. ఖచ్చితంగా ఆ కారణం ఏంటో తెలుసుకుంటాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మీనా వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం, "ఆయన ఖచ్చితంగా ఏది తప్పు లేక వాడిని కొట్టరు. ఏదో వాడి వైపు తప్పే ఉండి ఉంటుంది. కానీ ఆ విషయం ఏంటో నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్.